హాయ్! మరొక ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌తో అయితే మీ ముందుకి వచ్చేసాను. అదేంటో కాదండి, ప్రోటీన్ చిల్లా. సో, ఈ ప్రోటీన్ చిల్లాని ఎలా చేసుకోవాలి అనేది మనమైతే ఇప్పుడు చూద్దాము. చాలా ఈజీ అండి. సో, మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఫాస్ట్‌గా చేసుకోవాలి అని అనిపిస్తే మీరైతే ఇది డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. ఈ ప్రోటీన్ చిల్లా అనేది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్క దోస మనం తిన్నామంటే చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. సో, ఇక్కడ నేనైతే ఒక చిన్న పాలకూర కట్టని కట్ చేసుకున్నాను. అలాగే 1 కప్ క్యారెట్, ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 కప్ శనగపిండి, 1 కప్ బియ్యపిండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో బియ్యపిండి కూడా తీసుకోవాలండి. సో, వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకొని మనకి మంచి కన్సిస్టెన్సీ రావడం కోసం చిల్లా చేసుకోవడానికి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి అయితే మనము ఈ మిక్స్చర్ అనేది కలుపుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ నేనైతే పాన్ పెట్టేసుకొని ఒక్క 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మన ప్రోటీన్ చిల్లాని పాన్ మీద పెట్టేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒక అప్పలాగా మీరైతే ఇంకా 2 సైడ్స్ కాల్చుకొని తిన్నారంటే యమ్మీ యమ్మీ ప్రోటీన్ చిల్లా రెడీ అయిపోతుంది. దీంట్లోకి మనం సైడ్ డిష్గా రోటి చట్నీతో తింటే ఇంకా అద్దిరిపోతుంది. సో, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.